Great and prosperous years ahead. And yeah. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ డైరెక్టర్ హరీష్ శంకర్ ఎన్నో ఏళ్ల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీస్తున్నారు. అలాగే మాస్ మహారాజా రవితేజతో మిస్టర్ బచ్చన్ అనే సినిమా కూడా చేస్తున్నారు. ఈ రెండు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న హరీష్ శంకర్ తాజాగా సినిమాటోగ్రాఫర్ చోటా కే నాయుడు కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చోటా కే నాయుడు తో కలిసి అప్పట్లో తనకి ఇబ్బంది పెట్టినా కూడా ఆయనతో ఉన్న అనుబంధంతో చాలా విషయాలు నేర్చుకున్నా అని, అందుకే ఆయనంటే తనకి గౌరవమని, ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటే అందరికీ మంచిది అంటూ ట్విట్టర్ వేదికగా హరీష్ శంకర్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ ప్రెస్ నోట్ రెట్టింట వైరల్ గా మారింది. గతంలో డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, సమంత హీరోయిన్ గా నటించిన రామయ్య వస్తావైన సినిమాకి చోటకే నాయుడు సినిమాటోగ్రాఫర్ గా వహించారు. అయితే ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న చోటకే నాయుడు హరీష్ శంకర్ పై షాకింగ్ కామెంట్స్ కూడా చేశారు. రామయ్య వస్తావయ్య సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్ హరీష్ శంకర్ ప్రతి పనికి తనకు అడ్డుపడేవాడని, తను మాట అస్సలు పట్టించుకునేవాడే కాదని, అందుకే ఆ టైంలో తనకు నచ్చినట్లే చేసేసేవాడిని అంటూ చోటకే నాయుడు ఆ ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వచ్చారు. ఆ ఇంటర్వ్యూ పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు హరీష్ శంకర్. రామయ్య వస్తావయ్య సినిమా వచ్చి దాదాపు 10 ఏళ్లు కావస్తోంది. ఈ 10 ఏళ్లలో మీరు 10 ఇంటర్వ్యూలు ఇస్తే నేను ఒక 100 ఇంటర్వ్యూలు ఇచ్చాను కావచ్చు, కానీ ఎప్పుడు ఎక్కడ మీ గురించి చిన్న విషయం కూడా తప్పుగా మాట్లాడలేదు. కానీ మీరు మాత్రం నా గురించి చాలా సార్లు అవమానించేలా మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందా, ఆ సినిమా చేస్తున్న సమయంలో మిమ్మల్ని తీసేసి వేరే కెమెరామ్యాన్ తో షూటింగ్ చేద్దాం అనుకున్నాం. అలాగే దిల్ రాజు గారు చెప్పడం వల్ల, అలాగే గబ్బర్ సింగ్ వచ్చాక ఒక పెద్ద కెమెరామ్యాన్ ని తీసేస్తున్నారంటూ 10 మంది 10 రకాలుగా మాట్లాడతారని అనే భయంతో ఆ రోజు తీసేయకుండా వదిలేశామంటూ. కానీ ఆ సినిమా హిట్ కాలేదు. కానీ ఏ రోజు కూడా ఆనందం మీపై వేయలేదు. సినిమా హిట్ అయితే నాది, ఫ్లాప్ అయితే మీది అనే సన్నివేశం కాదు, అది నా సంస్కారం అంటూ హరీష్ శంకర్ స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు.